జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఏం మాట్లాడారు అనేది తెలుసుకొని అదేవిధంగా సీదిరి అప్పలరాజుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని పరామర్శించిన తర్వాత తమ క్యాడర్తో ఇక్కడ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఇక్కడ ఇలా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఆయన ఇక్కడికి చేరుకోవడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి లోపల ఏం చెప్పారు సీదిరి అప్పలరాజుతో బొత్స సత్యనారాయణ, ఏం మాట్లాడారు, ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుసుకొని దాని తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే భారీగా ఆంక్షలు పోలీసులు విధించినప్పటికీ కూడా చాలా వరకు జన సమూహం రోడ్ల మీద ఉందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరినీ కూడా చూసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జైలుకు వచ్చే విధానంలో లేట్ అయిందని కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే సీదిరి అప్పలరాజుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఇక్కడే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు లైన్ లో ఉంటారు అయినా అంటే ములాఖాత్ రావదు ఇవాళ, అది లోపు ఎంటర్ అవ్వాలి. అందుకోసం ఇంకొకసారి ఫోన్ చెప్తాను, ఇటు నుంచి చేసుకెళ్ళిపోతాం. అవన్నీ వాళ్ళకు ఉండమంటావు, ఇటు నుంచి చేస్తాం. లోపలే అలౌ చేస్తారు వీళ్ళు రూల్స్ ప్రకారం. అంటే ఏం లేదు, ఇటు నుంచి చూసుకుందాం. అవన్నీ ఇది అయిపోయినాక ఉంటారు అందరూ, సాయంత్రం కనుక ప్రాబ్లం లేదు, ఇటు నుంచి చూద్దాం అందరు. మీకు జర్నీ టైం ఇంచుమించు హాఫ్ అన్ అవర్ ఉంది మామూలుగా వస్తే. వచ్చేసండి ఇటు నుంచి చూసుకుందాం అని మాట్లాడడానికి నిశ్చయించారు. ఇదే కదా జరిగింది. మొత్తానికి వైసీపీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర క్యాడర్ అదేవిధంగా ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అంపోలి జైలు వద్దకు అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జైలర్ కి సంబంధించిన రూల్స్ లో 4:30 వరకే అలో చేయడం ఉంటుంది కాబట్టి ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే ఆయన సస్పెన్షన్ అవుతారని తెలిసి ఆయన ప్రస్తుతానికి జైల్లోకి వెళ్ళడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇంకా ధర్మాన ప్రసాద్ సంబంధించి ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది, ఆయన చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితులు దారి పొడుగునా ఉండడంతో ప్రస్తుతానికి ఆయన జైలుకి అయితే మాత్రం ఇన్ టైంలో రాలేదు. ఏదైతే సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి ములాఖాత్ లో భాగంగా ఇక్కడికి చేరుకున్నారో అయితే అది మాత్రం పూర్తి అవ్వలేదని మాత్రం చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు ఎలా జరుగుతా ఉన్నాయి అని చెప్పడానికి, అద్దం పట్టడానికి ఈరోజు అప్పలరాజు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ గా ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంది, ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు, కనీస మానవతా విలువలు కూడా లేకుండా మంచితనం అన్నదానికి పూర్తిగా పాత్ర వేస్తూ ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. ఆ బాయ్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు, ఒక నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ని ట్విస్ట్ చేసి ఆ యాక్సిడెంట్లో కుట్రకోణం యాడ్ చేసి కుట్రకోణంతో పాటు హత్య చేశాడు అని చెప్పి హత్య చేశాడు అని చెప్పి ఏకంగా కేసును ట్విస్ట్ చేసి అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు, వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ పిల్లాడికి. అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఘటన పట్టుకొని ఈ పిల్లల కెరియర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా?
జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పల్ రాజ్ కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. 20,000 చిల్లర కోట్ల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈరోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు. చేయూత లేదు, ఆసరా లేదు, సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, చదువులు చదవలేక అందరికన్నా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టినారు? మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేస్తూ పోర్ట్లు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి, మత్స్యకారుల జీవితాలను సర్వనాశనం చేయడానికి కోసం ఈ మనిషి రెడీగా ఉన్నాడు. అసలు ఈ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినాడు, ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. పిల్లడు కనపడితే ఏమన్నాను, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అమ్మ కనపడితే ఏమన్నాడు, నీకు 1,500 నెల, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అంటే 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడడం 50 ఏళ్ళలో. 50 ఏళ్ళు ఎవరైనా కనపడితే ఏమంటాడు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అందరికి బాండ్లు. అమ్మఒడి 15,000 కదా దేవుడు ఎరుగు, అందరికీ ఇస్తాను కదా దేవుడు ఎరుగు. 9,000, 8,000 అది కూడా ఫస్ట్ సంవత్సరం ఎగరకొట్టు. నోరు తెరిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పల్ రాజ్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు, అప్పల్ రాజ్ భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పల్ రాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పల్ రాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో, ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది.